ఏమమ్మా నేను మీ బీసమ్ అబ్బాయి మా అమ్మాయి వాళ్ళైతే శాంపాడి గుడికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే మనకైతే మంచి గుడి అయితే కనిపిస్తుంది. పదండి వెళ్దాం, చూద్దాం. వెళ్ళి గలీలోకి వెళ్ళిపోతే మామూలు వేస్తున్నారనంట, అందుకనే ఫోటో పోకూడదని చెప్పి గలీలోకి వెళ్ళిపోతుంది. ఈడైతే వరంగల్ లాంగ్వేజ్ ట్రై చేద్దామని చెప్పి గిట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా అట్లా మాట్లాడతారు కానీ మా బీసీఎం మనకి అట్లా మాట్లాడడానికి రాదు. బీసీఎం అబ్బాయి మాట్లాడంటే వరంగల్ లాంగ్వేజ్ కష్టమైపోతుంది. ఇవాళ శాంపేట గుట్టెక్కాలా, దుమ్ దమ్ చేయాలా. పదండి. మా వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు ఆడ, వాళ్ళు దొంగలు, వాళ్ళిద్దరు చూపిస్తా. పదండి. వాళ్ళైతే అసలు మామూలుగా ఉండరు. గల్లీలో గల్లీ తిరగచ్చు కానీ ఏం దొరకవు. ఇక మా స్పీడ్ బ్రేకర్ చూడండి ఎట్లుంటుందో మొత్తం. అయిమా వీళ్ళిద్దరైతే మా దయ్యాలు పోతున్నాం మేమైతే. ఇదైతే చూసైతే వద్దాం. ఈ కొండ ఎక్కుదామా ఆ కొండ ఎక్కుదామా అని చూడడానికి పోతున్నాం. ఎందుకంటే కొండలు చాలా పెద్ద పెద్దగా రాళ్లతో నిండి ఉన్నాయి, చెట్లు కూడా లేవేడా. శాంపేట కొండలు మేము శాంపేట కొండలో జారితే శవాల దెబ్బకి వెళ్తామంట, అందుకే జాగ్రత్తగా వెళ్ళాలంట. రోజ్ ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు, అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కొండ కదా మా ఆవిడ ఫిక్స్ అయ్యాడు. అది చూడండి ఆ కొండ ఎంత ఉందో పైన. అట్లా ఓపెన్ టాప్ ఉంటుంది భయ. మాకు వీడియో ఉంది బండి మీద ఓపెన్ టాప్ శివయ్య శివ శివ శివ. కొండ ఎక్కుదాం సరదాగా వెళ్ళి. శాంపేట కొండ అంటది మామ. ఈ కొండ చూడండి, అక్కడ 2 తలకాయలు ఉన్నాయి, ఇటు ఒక 2 తలకాయలు, మధ్యలో తలై అచ్చం పంచముఖ ఆంజనేయ స్వామి ఫేస్ లాగే ఉంది చూడండి. ఈ కొండని నేను కొంచెం దూరంగా ఒక 1 కిలోమీటర్ వెళ్ళాక చూపిస్తా, ఎట్లుంటుందో చూద్దురు తర్వాత. అయితే అసలు ఆ కొండ నేను ఫస్ట్ నుంచి చూసినప్పుడే ఆంజనేయ స్వామి ఫేస్ లాగే ఉంది, బట్ నేను చూపించలేదు. నాకు చూపించేటప్పుడు చూపించాక నాకు 2 కొండలు ఎక్కాల్సిందని. దాంట్లో ఇది ఒకటి చూడండి, పైన జెండా ఎట్లా అవుతుందో అసలు ఘోరం ఉంది. పైన వెళ్దాం, పైకి వెళ్ళి ఎగురుతాం మొత్తం. ఎంత పెద్దగా ఉందో దీన్ని ఎక్కాలి మనం. ఎక్కునికి పోవడమే. మా ముసలోళ్ళు రాండి రాండి రాండి. ఇద్దరు ముసలోళ్ళు మా దగ్గర, వాళ్ళకి ఓపిక అయిపోయింది. ఎక్కుతా అంటే దమ్ము వస్తుంది. ముసలోళ్ళు బ్రో చూడండి బ్రో, ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళిద్దరు. మా వాళ్ళు హాస్టల్ కోసం కష్టపడుతున్నారు. చుట్టూ కొండలే. మనం ఇట్లా ఎక్కుదాంపా, నడుచుకుంటూ వస్తారు. మా వాడు కొత్త కొత్త ప్లాన్లు వస్తాను మనుషులు చంపడానికి. వాడు చూడండి దా, వాడైతే పిచ్చోలా చేస్తుంది మధ్య. జరుగులు చూడండి అట్లా పడేస్తారు వీటిని మొత్తం. తాగుబోతులు మనుషులే కాదు. కొండ దగ్గరికి వచ్చిన బ్రో, ఎప్పుడైనా సరే ఇట్లా వస్తాయి ఇలాంటి తాగండి బ్రో. చూడండి బ్రో, మొత్తం గాజు పెంకులే ఉన్నాయి. వాడు చూడండి మెట్ల మీద వెళ్తాడు. చూడండి బ్రో, చుట్టూ కొండలే. గాడికి వెళ్ళాలి. మొత్తం సడన్గా మార్గాలు లెక్క ఉన్నాయి మా లోపలికి వచ్చి చూడండి. మా మొత్తం నామాలు లెక్క ఉన్నాయి. మా వాడికి కొంచెం హెచ్చులు ఎక్కువ. బా సూపర్ సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఒక డైలాగ్ కొట్టింది ఇందాక అమ్మాయి, ఏది వస్తుంది. సూపర్ అయితే ఉంది నిజం. నాకు అస్సలు ఐడియా లేదు. ఎలా ఉన్నాయి చూడండి మామ, ఇది పెద్ద స్వరంగంలోకి వచ్చినట్టే ఉంది. అయితే చాలా బాగా వస్తుంది మామ. అమ్మా ఈ రాళ్ళు ఎక్కువ వచ్చేసి దమ్ అవుతుంది. ఏ మామ ఘోరం ఉందిరా అసలుకి. మాత్రం కళ్ళు తిరిగి పోయేలా ఉంది మామ. ఏంటి ఉన్నాయి మామ. ఇగో ఇట్లా పైకి ఒకటి ఉంది మామ, మళ్ళీ ఇట్లా పోవడానికి పోవడే పాండి. మా వాళ్ళు భయపడుతున్నారు, రాళ్ళు పడుతున్నాయి అంట. ఈ రాళ్ళు స్ట్రక్చర్ లో ఉన్నాయి, అస్సలు పడవు ఇవి.
మా ఓడైతే ఆగట్లే ఆడ. మామయ్య చూడండి మామ ఎంత మంచి వ్యూ కనబడుతుంది కానీ వర్షం పడడం మాత్రం చాలా బాగుంటుంది మామ. చూడండి సూపర్ అవుతుంది. నాకు పిచ్చి నచ్చింది. ఇప్పుడైతే పైన జెండా దగ్గరికి వెళ్తున్నాం మామ. ఒకసారి చూపెట్టు మామ. ఇంకొక ఆడికి పోవాలి మనం పైకి. పదండి వెళ్దాం. మనం వెళ్తున్నాం పైన కొండపైకి. డోరా బుజ్జి అని కూడా తెలియదు. మాకన్నా ముందుంటుంది ముసలిది. అయ్యమ్మ ఘోరం ఉంది భయ్యా. ఇక్కడితో స్టాపా? ఇంకెళ్ళాక లేదు. బట్ మనం చూసిన జెండాకి వెళ్ళాలంటే అట్లా తెలీదు. ఇది హనుమాన్ టెంపుల్ కాదనుకుంటా, కాలభైరవ టెంపుల్. రొప్ప వస్తుంది కొండెక్కేసరికి. చాలా బాగుంది ఇక్కడ గుడి. గోని లోపల దేవుడు కాలభైరవుడు. సేమ్ ఉంది బాగుంది. ఇగో ఇట్లాగే యాష్ ఉంది. చూసారుగా ఆ పైన జెండా అక్కడికైతే ఎలో లేదంట. మాకు తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎలా వెళ్ళాలంటే తాళ్ళు పడుకొని వెళ్ళాలంటున్నావు. ఇంకా కుదరదని చెప్పేసి ఆగిపోతున్నాం. దుబాయ్ బోల్తే ఇక్కడ గ్యాంగ్ చుట్టూ గ్యాంగ్ మొత్తం ఇక్కడ లేదు భయ్. తిరుగుతుంది నా కాలు పట్టేసింది సడన్గా కండ. ఎచ్చులు చూడండి భయ్య, ఏముండదు ఎచ్చులు అన్నీ. ఇగో ఏమైతే ముందే ఉరుకుద్ది. ఇగో చూడండి ఇక్కడ రాళ్ళు నిలబెడుతుందంట. పక్కన వాళ్ళు రాళ్ళు కొనగొట్టి మన రాళ్ళు నిలబెట్టడమే. అగోండి రాళ్ళు నిలబెడుతున్నావు. అగోండి చూడండి ఇల్లుగా ఏదైనా అంటది. ఇంకా ఇల్లు పెద్దది కట్టుకుంటామంట జోకులు. నిజంగా ఇది ఎంతమంది నమ్ముతారు నాకైతే కామెంట్ చేయండి. నేను నమ్ముతా. కలిసిపోయాడు మా వాడు. కొండ ఎన్నోలే ఒక 200 మెట్లు ఉంటాయి. ఎక్కాం అంతే పడిపోయాం. మొత్తం రాయి ఇక్కడ. బట్ మంచి సీతాఫల చెట్టు మలిసింది మొత్తం. అసలు చూడండి మొత్తం రాయిలు మంచిగా వచ్చింది చెట్టు. పెద్దరాలు నిలబెడుతున్నారు. వీడే డైరెక్ట్ రాళ్ళు చూడండి ఎంత ఉన్నాయో. బుడ్డి రాళ్ళు. చిన్నపిల్లలు గోళీలు ఆడ్డాకొని ఉండవు. ఊదితే ఊగిపోయినట్టు ఉన్నాయి చూడండి. అవి చాలరా 3 చాలు. మా దగ్గర ఇంజనీర్ వచ్చిందండి. బిఏ జేఎస్పీ చదువుతున్నాడు. జర్నలిజం చదువుతుంది, ఇంజనీర్ అంటే చూడండి కడుతుంది. ఓ సించాన్ ఫ్యాన్ ఏమో. సించాన్తో పెళ్లి కావాలని మొక్కుంటుంది ఏమైతే. సించాన్కి ఏమకి మంచి బాండింగ్ ఉంది. ఈమె సించాన్ ఫ్యాన్. సించాన్ కోసం 2 మాతపాటు దిగుతున్నాయి మళ్ళీ కొండ. ఈ కొండలు ఇది చూడండి భలే ఉంది. తేనెపట్టు కొడదాం. తేనెపట్టు ఒక పైన తేనెపట్టు చూడండి. తేనెపట్టు కొడదాం. రాయిపెట్టి బాగుండదు. విక్రమార్క సినిమా కన్నా కొరకుండా ఇక్కడైతే అడ్వెంచర్స్. మా ఊళ్ళు చూడండి వాడిని తిడుతున్నారు పైకి ఎక్కుతున్నారు. వండర్ఫుల్. వాడు అస్సలు దిగదు. అయ్యమ్మా అగమ్మా అందుకే పంపించట్లేదు. డోరా బుజ్జి ఆడదాం అనుకొని వచ్చాం పైకి ఎక్కుదాం అని. వద్దు అండు. చూడు ఎలాగుందో. డైరెక్ట్ ఇగోండి. డైరెక్ట్ అటాక్ అంటాం మేమైతే. డైరెక్ట్ అటాక్. ఇలా రాళ్ళు రప్పలు కొండలు అన్నీ ఎక్కుతున్నాం గోళ్ళకు పోవడానికి. చూపించాక గేటు దొంగదారి. ఇంకా పోయేది ఉంది కదా. మెట్లు ఎక్కుతున్నా కాళ్ళని పట్టేస్తున్నాయి మామ. చాండోలైంది మెట్లు ఎక్కక. డైరెక్ట్ కాళ్ళు పట్టేసినాయి ఆడికాడికి. రిలీఫ్ చేయాలి మామ అర్జెంటుగా. మెట్లు అయితే ఎక్కుతున్నాం. పైన ఏం కూడా కూడా తెలీదు. వాట్ ఏ నైస్ ప్లేస్. మీరైతే పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి ప్లేస్కి వస్తే సెట్. అసలు ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ మామ. నేనైతే మంచి వ్యూ కోసమని అడ్వెంచర్ చేస్తున్నా.
మొత్తం కొండలు రాళ్ళన్నీ ఎక్కి దిగుతున్నా. చూడండి ఎట్లుందో, అది ఇగ్గోండి అస్సలు చూడండి ఎట్లుందో, మొత్తం తుప్పలే బ్రో. చూడండి బ్రో, భద్రకాళి చెరువు బ్రో. ఒకప్పుడు వాటరే లేవు అసలుకి. మీకు ప్లస్ భద్రకాళి చెరువు అంటున్నా, బట్ ఇక్కడ చెరువులో వాటర్ లేవు ప్రజెంట్ అయితే. ఎందుకంటే వాటర్ని అయితే మొత్తం తీసేశారు చెరువులోంచి. మళ్ళీ తర్వాత ఏదో వస్తాయంట వర్షాకాలం. సూపర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. బట్ ఇప్పుడు ఏం లేదు, శూన్యం. చూసుకోవచ్చు చుట్టూ కొండలే ఈ వరంగల్కి. చాలా అడ్వెంచర్లో చేసాం. చూడండి ఎక్కడ ఉన్నాను, మొత్తం తుప్పలు. బ్యాచ్ అంత అవుతుంది, దొంగ బ్యాచ్ ఇదంతా. మనం ఏం చేస్తే అదే చేయాలి దొంగలు. అదృష్టం. కొండ ఈ రాళ్ళు మాత్రం హైలైట్ ఉన్నాయమ్మ. ఎవరో పేరు ఇచ్చినట్టే ఉంటాయి రాళ్ళు మాత్రం. చూడండి అసలుకి మేము అసలు ఎండుంది అసలు ఇక్కడైతే. నేనేదో సరదాగా వచ్చా మా అమ్మని తీసుకురాలంటే, కానీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇక్కడైతే పీస్ఫుల్గా ఎవ్వరు లేరు, సూపర్ అవుతుంది. గుడి, కాలభైరుడు గుడి ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అగో మీకు ఎదురు కనిపిస్తుంది కొండ. నెక్స్ట్ ఆ కొండ ఎక్కుదాం. ఆ కొండ కూడా గుడి ఉంది, ఆ గుడి ఎక్కుదాం నెక్స్ట్ వీడియో అయితే. మీరు ఈ వీడియో కంప్లీట్ చేయండి, లైక్స్. ఎమ్మన్నా గుడికి వెళ్దాం. లాస్ట్కి వస్తుంది ఇడు అన్నిటికీ. ఎప్పుడంతే ఇడు మా వాడు. రే కుంపండ్రా ఎట్టగైనా పరీక్షించాలి మామ. ఇది ఒక దారి మామ, డైరెక్ట్ కొండల్లో దారి. కొండపైకి ఇక్కడ నుంచి దారి చేశారు. ఇగోండి ఇగోండి ఇగోండి, గుహ కాదు ఏం కాదు, ఇగోండి దారి. ఇది చూసారు ఎంత సన్నటి దారి ఉందో ఇక్కడ. ఇగోండి దారి. ఇయ్యో నేను కూడా తర్వాత శాఖలో జారిపోతా. ఒకసారి జారి కాదా జాయిన్ అయిపోతా. ఇగోండి చెక్కిన రాళ్ళు ఇవి. ఇగో మా మనుషులు నడిచే దారి. ఇవ్వండి ఈ చెట్టు మాత్రం హైలైట్ ఉంది. సినిమాలో చూపిద్దరు దయ్యాల చెట్లు అట్లుంది. ఇది కట్టడం వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు, అందుకే ఇట్లా కనుమరుగైపోయింది. నేనేమో అనుకున్నా ఇక కొంచెం చూడండి ఇక్కడ. వెళ్దాం పదండి, అక్కడికి వెళ్దాం పదండి. మీకు ఈ వీడియోలో ఈ గుహను చూపిస్తా, పదండి వెళ్దాం. మైమేసిని తీసుకుని వెళ్తాను ఎప్పుడైతే ఆడికైతే. వస్తావని వాళ్ళు ఎవరు రామంటున్నారు. ఇగో వీని వరకు పోతున్నాం. వా అమ్మ, ఇగో షర్ట్ చూడండి టపాడైపోయింది పొమ్మది. బట్ అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాం, చేయాల్సిందే. నువ్వు రామా, నేను దురుపుతాను అల్లి. ఏం కాదు, నేను తిప్పుతా పద. ఏమైనా వెళ్ళాల్సిందే లోపలికి. పోతున్నాం ఇవ్వండి, లోపల కూడా అవుతుంది. బట్ ఇటు నుంచి వద్దు. ఒడ్డు కాదు దా. చూసారా లోపలికి ఎట్లుందో. ఇలా అడ్వెంచర్స్ మామూలు చేయట్లే. ఇది కనుక మా అయ్య కానీ మా అమ్మ కానీ చూసారనుకో నాకుంటుంది అన్నట్టే ఉంటుంది. ఇంకా నాకు హైలైట్ ఉంది మా మేడ. ఇబ్బందిగా ఉంది వెళ్ళాకి, బట్ వచ్చేసాం. ఓ మై గాడ్ బ్రో కోసం అమ్మనంగానే చూడండి. ఇరుక్కుపోయాడు. కష్టంగా వెళ్తున్నాం మేమైతే, బట్ ఏదో ఒకటి అన్నట్టు పోతున్నాం. ఏమైద్దో పదండి. వీడియో కొంచెం షేక్ అయిద్ది, ఏమనుకోకండి. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేసే అధ్వానంగా ఉంది. చూసారా, ఏదో ఒకటి అనుకున్నాం, ఏడికి వచ్చాం. ప్రభాస్ చూడండి, ఇవ్వండి పాపం మీరు చూడండి మామ ఎట్లా అయిపోయింది టీ షర్టు. 600 టీ షర్టు.
వీడిని మాత్రం ముప్పు తెప్పలు పెట్టాయి ఇవాళ. మీకు గుహ కనిపిస్తున్నారో తెలీదు, బట్ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ ఉంది. దీన్ని ఎవరు కనిపెట్టలేకుండా ఇంకా ఇక్కడ ఒక కట్టడం ఉంది, అసలు హైలైట్ ఉంది. కొన్ని ఇక్కడ దాని ఎంట్రెన్స్ ఉంది, బట్ వెళ్ళడానికి లేదు, మొత్తం గడ్డితో నిండిపోయింది. అటైతే గోడ వచ్చేసింది మొత్తం. ఇదే నేను చెప్పిన స్పాట్ అయితే కష్టం. మీరు చూడండి, కష్టపడి వాళ్ళ వానకెళ్ళాం కానీ ఫలితం దక్కలే. వాళ్ళ అమ్మ చూసిన ఇంక వీటిని ఏ తుప్పులో పోయి వచ్చినా ఉంటుంది. ఫ్యాను ఇవన్నీ ప్లేస్ ఎంత బాగుందో. చూసిండ్రా ఎట్లుందో, ఎట్లుందో అసలు గుహ. నాకైతే రొప్పే వస్తుంది ఇంతసేపు తిరిగి గొట్ల మీద. బ్లాక్ ముందు ఆరాటంగా వచ్చాం, బ్లాక్ అయ్యేసరికి అయిపోయింది మా పరిస్థితి, దూరం తిరిగిపోయింది. నీకైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కొండకి వెళ్దాం, ఆ కొండ టెంపుల్ విజిట్ చేద్దాం నెక్స్ట్ అయితే పక్కాగా. కొండపైన టెంపుల్ ఆపోజిట్ కొండ. అంత అందంగా వెళ్ళా, వచ్చేటప్పుడు నా పరిస్థితి వెళ్ళేటప్పుడు కొంచెం పర్లే. ఇప్పుడు మరి పిచ్చోళ్ళ ఉన్నా, మామ వచ్చిన గుర్తుపడతామో, అంత పాపంగా ఉన్నా. ఓకే మామ, బాయ్ బాయ్. పక్కా వీడియో అయితే ఫుల్గా చూసినారు. థ్యాంక్ యూ మా వీడియో అయితే అందరూ మంచిగా చూసారు. నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫ్రెండ్స్ మా కింద చింటూ బాయ్ మా చెప్పలేదు చింటూ బాయ్ హ్యాష్ట్యాగ్. మీరైతే పక్కా వీడియోని అయితే లైక్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. బాయ్ బాయ్.